గుడ్ ఈవినింగ్ ఎవోషియన్స్. ఇది మీ శ్రీనివాస్. ఓకే, ఈరోజు మనం నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. దేంతో ఏఓసీ క్యాలిక్యులేటర్ తోటి. ఓకే, నిఫ్టీ దీనికన్నా ముందు ఏఓసీ అసలు యాక్చువల్గా నిఫ్టీ స్ట్రక్చర్ ఎలా ఉండింది మనకి యాక్చువల్గా నిన్న కూడా మనం డిస్కస్ చేసినాం. అవర్లీలో నిఫ్టీ వచ్చి ఎక్కడ ఉంది, ఒక రెసిస్టెన్స్లో ఉంది, రైట్. నిన్న కూడా ఇదే పాయింట్ డిస్కస్ చేసినాం యాక్చువల్గా. నిన్న ట్రై చేసింది యాక్చువల్గా. ఓకే, రెసిస్టెన్స్ బ్రేక్ చేయడానికి. ఈరోజు ఏమైంది, మనం ఏఓసీ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మనం అనలైజ్ చేద్దాం మార్కెట్ నుంచి. దానికోసం మనం ఏం చేయాలి, 9:30కి మనం 9:30కి వచ్చే లెవెల్స్ని మనం చూసి దాన్ని బట్టి ఆ లెవెల్స్ని బట్టి మనం ట్రేడ్ చేయాలి. మనకి ఏంటంటే లెవెల్ టు లెవెల్ బేసిస్ అనేది ఏఓసీ క్యాలిక్యులేటర్ మనకు క్లియర్గా ఇస్తుంది. కాబట్టి ఈ లెవెల్స్ అన్ని ఆల్రెడీ మీకోసం నేను డ్రా చేసి పెట్టిన లెవెల్స్, రైట్. చూడండి, ఓకే, ఈ లెవెల్స్ అన్ని ఆల్రెడీ 9:30కి వచ్చిన లెవెల్స్ ప్రకారం డ్రా చేసినాయి ఇవన్నీ. ఓకే, 300 లెవెల్స్, 350 లెవెల్స్, 250 లెవెల్స్, ఇవన్నీ, రైట్. ఓకే, ముందు ఈ లెవెల్స్ని మార్కెట్ మొత్తం ఈరోజు 3:30 వరకు రెస్పెక్ట్ చేస్తుంది. అయితే ఏఓసీలో మనం చేసే మనకున్న రూల్స్ ఏంటి అసలు యాక్చువల్గా. 9:30 వరకు మనం మార్కెట్ చూసేది లేదు. 9:30కి మార్కెట్ వచ్చిన లెవెల్స్ ప్రకారం మనం లెవెల్స్ డ్రా చేసుకొని ఏమైనా షిఫ్టింగ్స్ అయినాయి, మ్యాజికల్ షిఫ్టింగ్ బ్యాండ్, ఈ బ్యాండ్లలో మనకి ఏమైనా షిఫ్టింగ్ అయిందన్నది మనం చూసుకొని మార్కెట్ యొక్క ట్రెండ్ ఏంటి, అసలు యాక్చువల్ ఓవరాల్ ట్రెండ్ ఉంది ఏముంది అని చూసుకొని మనం ట్రేడ్ చేస్తాం. ఈ షిఫ్టింగ్స్ ఏం చూపిస్తున్నాయి మనకి యాక్చువల్గా. కాల్ సైడ్ ఏమైనా షిఫ్టింగ్ చూపిస్తుందా? షిఫ్టింగ్ చూపిస్తుంది. ఎక్కడి నుంచి 24,400 నుంచి 300కి షిఫ్ట్ అయినట్టు చూపిస్తుంది. అది ఎప్పుడు 9:15కి. ఓకే, ఫుట్ సైడ్ ఏం చూపిస్తుంది, బాటమ్ నుంచి టాప్కి షిఫ్ట్ అయినట్లాగా చూపిస్తుంది, రైట్. ఓకే, ఈ షిఫ్టింగ్ని మనం కాన్సిడర్ చేయొచ్చు అసలు మార్కెట్లో వచ్చి. ఇప్పుడు ఏం చూపిస్తుంది, ఒక రేంజ్ బౌండ్ లాగా. ఈ రెసిస్టెన్స్ నుంచి మార్కెట్ వచ్చి డౌన్కి షిఫ్ట్ అవుతుంది. ఓకే, సపోర్ట్ నుంచి ఇది సపోర్ట్ మీకు, రైట్. ఈ సపోర్ట్ నుంచి అప్ సైడ్ చూపిస్తుంది, అంటే రేంజ్ వచ్చి చిన్నగా అవుతుంది. ఓకే, శాండ్విచ్ లాగా అయిపోతుంది. ఓకే, రైట్. బట్ ఈ షిఫ్టింగ్స్ మనం ఇది 9:15కి ఉంది, ఇది 9:18కి ఉంది, కాబట్టి ఈ షిఫ్టింగ్స్ని మనం కన్సిడర్ చేయట్లేదు, రైట్. ఓకే, 9:20 తర్వాత అయిన షిఫ్టింగ్స్ని కన్సిడర్ చేస్తాం. చలో, ముందు మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఒక చార్ట్ని రన్ చేసి చూద్దాం. 9:30 వరకు టార్గెట్ చార్ట్ ఎక్కడ ఉందన్నది. ఓకే, ఏంటి మనకి 9:27 క్యాండిల్. 9:27 క్యాండిల్ ఎక్కడ ఉంది మనకి, 300 యొక్క సపోర్ట్ దగ్గర ఉంది, రైట్. 9:30కి ఏం జరుగుతుంది, 9:30కి మనకి మార్కెట్ వచ్చి ఎక్కడ ఉంది, 300 యొక్క రెసిస్టెన్స్ అంటే 350 యొక్క సపోర్ట్, 350 సపోర్ట్లో ఉంది మార్కెట్ వచ్చి. 350 సపోర్ట్ నుంచి మనం కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా అసలు యాక్చువల్గా. 9:30కి ఈజ్ టూ ఎర్లీ, రైట్. ఓకే, చూద్దాం. ఒకవేళ మార్కెట్ బులిష్, ఇప్పుడైతే బులిష్నెస్ కనిపిస్తుంది. 55% వచ్చి మనకి మార్కెట్ ఎక్కడుంది ఇప్పుడు, బెరిష్ ఉందా బులిష్ ఉందా? ఫుట్ సైడ్ 55% ఉంది కదా. ఓకే, చూద్దాం 9:33కి క్యాండిల్ ఏమవుతుంది అనేది చూద్దాం. 9:33 క్యాండిల్ ఏం చెప్తుంది మనకి, మార్కెట్ వచ్చి బులిష్లో ఉంది. ఓకే, అప్ సైడ్ మనకి వీక్నెస్ కనిపిస్తూ ఉంది, రైట్. ఈ అప్ సైడ్ వీక్నెస్లో మనకి ఏంటి, ఇప్పుడు 300 యొక్క సపోర్ట్, మనకి 300 యొక్క సపోర్ట్ ఏంటి, 282. ఈ 282 దొరికితే మనకి ఆల్రెడీ 9:27కి మార్కెట్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ దొరికితే మనకి బెస్ట్ యాక్చువల్గా. ఓకే, బట్ ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది, 300 యొక్క రెసిస్టెన్స్లో ఉంది. బట్ ఉన్న బులిష్నెస్ బట్టి, పైన ఉన్న వీక్నెస్ని బట్టి, పైన ఉన్న స్ట్రైక్ ప్రైస్ కూడా అలౌ చేస్తుందా లేదా అనేది ఒక రిస్కీ కాల్ అవుతుంది యాక్చువల్గా. మనకి ఇది వచ్చి సేఫెస్ట్ కాల్ యాక్చువల్గా చెప్పాలంటే, రైట్. ఎవరైనా రిస్కీ ట్రేడర్స్ ఉండి వాళ్ళు ఉంటే వాళ్ళు చేయడానికి ఉంటుంది తప్పించి, నార్మల్ ట్రేడర్స్కి ఇది ఒక విధంగా పైన కాల్ 350 కదా, 300 మనకు అలౌ చేస్తుందో అలా చూద్దాం ఒకసారి. 300 ఏం చూపిస్తుంది, బులిష్ ఉంది, రైట్. ఓకే, చూద్దాం. ఇది ఒక టార్గెట్. ఎవరైనా రిస్కీ ట్రై చేస్తే ఇక్కడ నుంచి టార్గెట్ వచ్చింది ఆల్రెడీ. ఎక్కడికి, 300 350 యొక్క రెసిస్టెన్స్ వరకు మార్కెట్ వచ్చింది, రైట్. ఇప్పుడు ఏం చేయొచ్చు యాక్చువల్లీ, ఇది టైం ఎంత అవుతుంది మనకి, 9:39. 9:39కి డేటా ఏం చూపిస్తుంది, మనం ఇక్కడ నుంచి ఏమైనా పుట్ సైడ్ ఎంట్రీ తీసుకొని, ఇప్పుడు మనకు క్లియర్ కట్గా 9:36కి క్లియర్గా చూపిస్తుంది మనకి పైన వీక్నెస్ అనేది ఎక్కడ, 350లో, రైట్. అంటే సపోర్ట్ పైకి షిఫ్ట్ అవుతుంది అన్నట్టు మనకి, రెసిస్టెన్స్ పైకి షిఫ్ట్ అవుతుంది అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, ఇంతకుముందు మనకు కనిపించలే, రైట్. 9:39కి ఏం చూపిస్తుంది మనకి, మార్కెట్ వచ్చి 350 యొక్క రెసిస్టెన్స్ దగ్గర, అంటే 400 సపోర్ట్లో మార్కెట్ ఉంది. ఈ 400 సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ నుంచి మనం ఏమన్నా
కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? కాల్ తీసుకోవడానికి ఛాన్స్ అంటే ఎక్కడ ఉంది? 400 సపోర్ట్లో ఉంది, రైట్. ఇది ఇప్పుడున్న మనకున్న ఆప్షన్ ఏంటి? ఇది అల్ట్రా సేఫ్ కాల్, ఇది సేఫ్ కాల్, ఇది వచ్చి రిస్కీ కాల్. ఇది ఎందుకంటే ఎవరైనా ప్రో ట్రేడర్ ఉంటే వాళ్ళు ట్రై చేసి తప్పించకండి, బట్ టాప్ లెవెల్లో. బట్ ఈ వీక్నెసెస్ పోలేదు కదా మనకి, ఇక్కడ కంప్లీట్ షిఫ్టింగ్ జరగలేదు. 400 కంప్లీట్ షిఫ్టింగ్ జరగలేదు, ఓన్లీ వచ్చి ఏమైంది మనకి ఓఐ వచ్చి మాత్రమే షిఫ్టింగ్ జరిగింది. ఓకే, ఓఐ చేంజ్ 84% చూపిస్తుంది, బట్ 84 ఇక్కడ 93% కూడా ఉంది కదా. ఇవన్నీ వచ్చి మనకి తగ్గిపోయేసి 400 షిఫ్టింగ్ అవుతే మనం 400 యొక్క సపోర్ట్ నుంచి మనం కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ 350 సపోర్ట్ అనేది మనకి ఇది బెస్ట్ యాక్చువల్గా. 350 సపోర్ట్ నుంచి మనకు రిస్క్ లేదు. ఇంకా 300 సపోర్ట్ దొరికితే ఇంకా అల్టిమేట్ సేఫ్ కాల్ మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ కాల్ తీసుకోకపోవడానికి అవాయిడ్ చేయడమే బెస్ట్. అట్లా అని చెప్పి పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా ఏమైనా? నో పుట్. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఎటువైపు ఉంది? ఓకే, మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏముంది? మార్కెట్ యొక్క డైరెక్షన్ వచ్చి బులిష్లో ఉంది, రైట్. ఓకే, ప్లస్ షిఫ్టింగ్ కూడా మనకి టాప్ సైడ్ షిఫ్టింగ్స్ కనిపిస్తుంది కాబట్టి నో పుట్ ఇయర్. ఓకే, ఓన్లీ కాల్ సైడ్ మనం మార్కెట్ చూడాలి. బాటం దొరికితే మనం కాల్ సైడ్ ఎంటర్ కావడానికి ట్రై చేద్దాం. మళ్ళీ మార్కెట్ ఎక్కడికి వచ్చింది? మళ్ళీ సేమ్ అక్కడే ఉంది. ఎక్కడ? 400 ఎక్కువ సపోర్ట్లో వచ్చింది. ఏ టైంలో? 9:45కి. ఇప్పుడు ఏమైనా డేటా చేంజ్ అయిందా? డేటా చేంజ్ ఏంటి? 400 దగ్గరికి ఓఐ చేంజ్ వచ్చి ఆల్రెడీ మనకి ఓఐ ఇంతకుముందుకి 100% ఉండి ఇప్పుడు ఓఐ చేంజ్ కూడా 100% ఇక్కడ వచ్చింది. ఓకే, బట్ ఈ వాల్యూమ్ కూడా షిఫ్ట్ అవుతుందా లేదా? ఈ వాల్యూమ్ అనేది షిఫ్ట్ అవ్వట్లేదు. వాల్యూమ్ 63% చూపిస్తుంది. వాల్యూమ్ వచ్చి ఇంకా 350లోనే ఉంది. ఓకే, ఈ 350 వాల్యూమ్ కాకుండా 300లోనే వాల్యూమ్ చూపిస్తుంది. ఇంకా ఈ వాల్యూమ్ అనేది మార్కెట్కి హ్యాండిల్ కావచ్చు. 350 రెసిస్టెన్స్ వరకు మార్కెట్ వచ్చింది. బట్ ఇక్కడ నుంచి మనం కాల్ పుట్ ఏది కూడా మనం ఆలోచించకపోవడం బెస్ట్. ఎందుకంటే మార్కెట్ వచ్చి 400 దగ్గర చూపిస్తుంది. ఈ వీక్నెసెస్ పోతే మనకు 400 యొక్క రెసిస్టెన్స్ నుంచి ఇక్కడ నుంచి ఈ రెసిస్టెన్స్ నుంచి ఏమైనా ప్లాన్ చేయొచ్చు. బట్ కాల్ సైడ్ మాత్రం ఆలోచించాలంటే మనకి ఇది బెస్ట్ యాక్చువల్గా. ఇది ఇంకా బెస్ట్ ఇప్పుడు అల్టిమేట్గా. ఓకే, ఈ విధంగా చూద్దాం. ఓకే, మార్కెట్ వచ్చి రేంజ్ దాటిపోయింది. సరే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 957కి వస్తుంది మార్కెట్. 957కి సేమ్ లెవెల్ ఉంది. ఇక్కడ 400 సపోర్ట్లో ఉంది. 957కి ఏమైనా ఛాన్స్ ఉందో చూద్దాం. ఏమైనా షిఫ్టింగ్ వేరే చేంజ్ అయిందో చూద్దాం. 957కి సిచ్యువేషన్ ఏంటి? ఈ వాల్యూమ్ వచ్చి 86% ఉంది, రైట్. 86% అంటే ఆల్రెడీ ఇది ఏమవుతుంది? ఇంక్రిమెంట్ అవుతుందా ఏమవుతుందో చూద్దాం. వాల్యూమ్ ఎట్లా ఉంది? ఇంక్రీజ్లో ఉంది. ఓకే, వాల్యూమ్ ఇంక్రీజ్లో ఉంది. ఈ పర్సంటేజెస్ కూడా 350 కూడా సపోర్ట్ ఇచ్చింది అనుకుందాం. 350లో కూడా వాల్యూమ్ ఫిగర్స్ అన్ని ఏంటి మనకి అగ్రెషన్ చూపిస్తున్నాయి, రైట్. ఓకే, ఇది ఒకటి మనకి సపోర్ట్ ఇస్తుంది. ఈ సపోర్ట్ బేస్ మీద మనకు 400 నుంచి ఏమన్నా కాల్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. బట్ స్టిల్ ఏంటి అంటే ఈ వాల్యూమ్ ఒకటి వచ్చి మనకి పైకి షిఫ్ట్ అవుతే కానీ మనకి 400 సపోర్ట్ నుంచి కాల్ తీసుకోవడానికి మనకు అడ్వైజబుల్ కాదు. ప్లస్ ఇది వచ్చి ఈ క్యాండిల్ వచ్చి మనకి దీనిపైన ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే మనం ఏమైనా ఆలోచిద్దాం. బట్ ఏదైనా సరే సేఫెస్ట్ మాత్రం ఇదే అవుతుంది మనకి. ఇది ఒక వన్ కైండ్ ఆఫ్ రిస్కీ అవుతుంది, రైట్. చలో, క్యాండిల్ కింద క్లోజ్ అయితే పై క్లోజ్ అయితే మనం ఆలోచిద్దాం. క్యాండిల్ కిందే క్లోజ్ అయింది. మనకి పైన క్యాండిల్ వచ్చి క్లోజ్ చేయలేదు. మనం ఇక్కడ ఒకవేళ రిస్కీ మనం కాల్ తీసుకుంటే మనకి ఏమైంది? ప్రాబ్లం అయ్యేది, రైట్. అదే మనం అవాయిడ్ చేసాం. ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది? 10:30కి. 10:30 చూద్దాం. మార్కెట్లో మీకు కనిపించే సిచ్యువేషన్ ఏంటి? లైక్ 10:30 మార్కెట్లో మనకి ప్రెజర్ వచ్చి మనకి 350కి సపోర్ట్ షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇది ఒక పాజిటివ్ సిగ్నేచర్ మనకి. ఓవరాల్ ఓఐ చేంజ్ ఇంతకుముందు మనకి 70 ఉండేది, ఇప్పుడు 78% ఉంది, రైట్. వాల్యూమ్ వచ్చి షిఫ్టింగ్, ఇది స్లో షిఫ్టింగ్ అవుతుంది. ఇంతకుముందు మనకి 82% ఉండేది, ఇప్పుడు 92% అవుతుంది. స్టిల్ వీఆర్ థింకింగ్ మనం ఇంతకుముందు మనం అనుకున్నది ఏంటంటే 350 యొక్క సపోర్ట్ నుంచి మనకి
ఇది సేఫ్, ఇది అల్ట్రా సేఫ్ అని అనుకున్నాం. ఓకే, ఇది మనకి కాల్ తీసుకోవడానికి ఇది ఒక ప్రాబ్లం లేదు. బట్ క్యాండిల్ వచ్చి మనకి ఈ లెవెల్ పైన క్లోజ్ అవుతే ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే మనం ఇక్కడ నుంచి మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది కాల్ తీసుకోవడానికి. ఎందుకంటే మనకి షిఫ్టింగ్ అనేది మనకి పైకి అవుతుంది. వాల్యూమ్ యొక్క పర్సంటేజ్ కూడా మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. వాల్యూమ్ ఎక్కడ ఎంత పర్సంటేజ్లో ఉంది? ఆల్మోస్ట్ 92%లో ఉంది, రైట్. 92%. ఓకే, 93% నుంచి 92%కి వచ్చింది వాల్యూమ్ వచ్చి, రైట్. వాల్యూమ్ వచ్చి మనకి ఇంక్రిమెంటల్ కనిపించాలి. ప్లస్ ఈ వాల్యూమ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంటే మనం 350 యొక్క సపోర్ట్ నుంచి కానీ 300 సపోర్ట్ నుంచి అయితే అల్టిమేట్ సేఫ్ అవుతుంది మనకి. 350 సపోర్ట్ నుంచి తీసుకోవాలనుకుంటే వాల్యూమ్ మళ్ళీ మనకి ఇంక్రిమెంటల్ కనిపించాలి. వాల్యూమ్ వచ్చి మళ్ళీ మనకి డిక్రిమెంట్ కనిపిస్తుంది కాబట్టి ప్లస్ చూద్దాం నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ ఏమవుతుంది అనేది. ఇప్పుడు చూద్దాం ఇప్పుడేమైనా చేంజ్ ఉందా అసలు యాక్చువల్గా 10:42కి. 10:42కి ఉన్న సిచ్యువేషన్ ఏంటి అసలు యాక్చువల్గా? మీరు ఇక్కడ నుంచి కాల్ తీసుకోవాలి అని అనుకుంటే ఎక్కడి నుంచి 350 నుంచి కాల్ ఇంతకుముందు మనం తీసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి మనకి? ఈ వీక్నెసెస్ మొత్తం వచ్చి ఎక్కడ 300లో ఉన్నాయి, రైట్. ఈ అగ్రెషన్ చూడండి ఇవి. అంటే మార్కెట్ వచ్చి ఒక సిచ్యువేషన్ అనేది ఏమేం జరిగింది, మార్కెట్ యొక్క సిచ్యువేషన్ వచ్చి చేంజ్ అయిపోయింది, రైట్. ఓవరాల్ ట్రెండ్ ఏమైంది మనకి? ఇంతకుముందు 78% ఉన్న ట్రెండ్ వచ్చి 50-50కి వచ్చింది. ఒక కన్సల్టేషన్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్కి మార్కెట్ వచ్చింది. ప్లస్ ఈ వీక్నెసెస్ అనేవి మొత్తం ఎక్కడికి వచ్చింది మనకి 300కి వచ్చింది. ఇప్పుడు మనకు కనిపించేది ఏంటి? ఒక 300 ఒక సపోర్ట్ దొరుకుతాయి. ఇక్కడ దొరికితే మాత్రమే మనం కాల్ గురించి ఆలోచించాలి అంతే. లేదంటే 350 రెసిస్టెన్స్ నుంచి ఇక్కడ నుంచి పుట్ కానీ ఇక్కడ నుంచి కానీ పుట్ తీసుకోవడానికి మనకి మార్కెట్ వచ్చి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ కాల్ మనకి ఇది అవాయిడబుల్ కాల్ ఇది. ఎందుకంటే ఈ వీక్నెసెస్ అనేది మనకి కనిపిస్తుంది. ప్లస్ షిఫ్టింగ్ కూడా మనకి ఏం చూపిస్తుంది, 400 నుంచి 350కి షిఫ్ట్ అయినట్టుగా 958లో షిఫ్టింగ్ చూపిస్తుంది. ఓకే, ఇది వేరే షిఫ్టింగ్ జరుగుతుంది. బట్ సపోర్ట్ వచ్చి మనకి 300లోనే ఉంది. బట్ ఈ వాల్యూస్ పెరుగుతూ ఉన్నాయి. 74 ఇంతకుముందు పెరుగుతున్నది, ఇది వచ్చి 74%లోనే ఉంది వచ్చి. ఓకే, వాల్యూమ్ వచ్చి, రైట్. ఓకే, మార్కెట్ యొక్క సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది కాబట్టి మనకి బాటంలో దొరికితే ఈ క్యాండిల్ కిందికి వచ్చి ఉంటాయి. ఈ క్యాండిల్ ఈ లెవెల్కి వచ్చి ఉంటే మనకి ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్ 300 బిలోలో మార్కెట్ ఇంకా లేదు, రైట్. ఇదే అల్టిమేట్ బాటమ్ ఇది, రైట్. ఇది బాటమ్ మనకి అల్టిమేట్ బాటమ్ మార్కెట్కి. ఈ బాటమ్ వచ్చి మనకి ప్రాబ్లం లేదు ఇంకా, రైట్. కింద ఏమైనా ఉందా, వీక్నెస్ ఉందా? లేదు, రైట్. ఇక్కడ నుంచి మాత్రం కాల్ అవాయిడ్ చేయడం బెస్ట్. చూద్దాం నెక్స్ట్. ఇప్పుడేమైనా సిచ్యువేషన్ చేంజ్ అయిందో చూద్దాం. ఇప్పుడు 10:51కి 10:51లో సిచ్యువేషన్ ఏంటి? 10:51లో సిచ్యువేషన్ కూడా అదే. ఈ వీక్నెస్ అనేది మనకి ఆల్మోస్ట్ 75-80% ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గుతూ ఉంది అంతే. బట్ అల్టిమేట్ ఒకటే సిచ్యువేషన్ ఏంటంటే బాటమ్ మనకి కాల్ ప్రిఫరబుల్. ఇక్కడ 300 ఒక సపోర్ట్ నుంచి 284 నుంచే మనకి కాల్ ప్రిఫరెన్స్ ఇప్పటికి కూడా. ఎందుకంటే రిస్కీ ట్రేడర్స్ అయితే వాళ్ళు ఇక్కడ నుంచి ఏమైనా ప్లాన్ చేసి తప్పచ్చు, కానీ నార్మల్ ట్రేడర్స్కి మాత్రం మనకి 300 యొక్క సపోర్ట్ నుంచే మనకు కాల్ బెస్ట్. ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉండిందా అసలు యాక్చువల్గా 350 సపోర్ట్ నుంచి కాల్ తీసుకున్నప్పుడు కింద ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఏం చెప్తుంది మనకి? ఇది లైట్ బుల్లిష్ అవుతూ ఉండే. ఓకే, ఎవరైనా రిస్కీ ట్రేడర్స్ ఉంటే అక్కడ కాల్ ఎంటర్ అవడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఇక్కడ 400 యొక్క సపోర్ట్లో ఉంది. అంటే 350 రెసిస్టెన్స్లో మార్కెట్ ఉంది. ఏ టైంలో 11:18కి మనకి ఏమైనా పుట్ సైడ్ ఎంటర్ అవడానికి ఛాన్స్ ఉందా మనకి? వీక్నెసెస్ మెల్లగా ఏమవుతుంది, ఇక్కడ నుంచి తగ్గిపోతూ ఉంది, రైట్. ఓకే, 350 యొక్క రెసిస్టెన్స్లో మార్కెట్ ఉంది. వీక్నెసెస్ ఎక్కడ ఉంది మళ్ళీ మనకి 400లో కూడా వీక్నెసెస్ అట్లాగే ఉన్నాయి. ఓకే, అంటే 350 యొక్క రేంజ్ 350 ఇది మనకి ఇప్పుడు పుట్ సైడ్ ఏంది, ఇది మనకి సేఫెస్ట్ పుట్ ఇది. ఓకే, ఇది కొంచెం రిస్కీ పుట్. మనం ఇక్కడ నుంచి కొంచెం సేఫ్ పుట్ ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. ఎవరైనా షార్ప్గా మూవ్ ఉంటే ఇక్కడ పుట్ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉండేది అసలు యాక్చువల్గా, రైట్. చూద్దాం నెక్స్ట్ ఏమైందనేది.
ఈ టార్గెట్ వచ్చింది అసలు యాక్చువల్ ఇక్కడ ఏమైనా మళ్ళీ మనకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉందా లేదో చూద్దాం. 11:45కి 11:45కి ఏం చేంజ్ ఉంది, సేమ్ సిచ్యువేషన్ అట్లాగే ఉంది. 350 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది, పైన ఓఐ చేంజ్ పైకి షిఫ్ట్ అయింది. మరి వాల్యూమ్ పరిస్థితి ఏంటి చూద్దాం. వాల్యూమ్ ఏమైనా షిఫ్ట్ అవుతే మన 350 యొక్క సపోర్ట్ నుంచి కూడా మనం కాల్ తీసుకుని చూద్దాం. వాల్యూమ్ ఏమవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది రైట్. వాల్యూమ్ సపోర్ట్ ఇవ్వట్లేదు, అంటే 350 దగ్గర 350 సపోర్ట్లో 358 వాల్యూమ్ పైకి షిఫ్ట్ అవ్వట్లేదు. వాల్యూమ్ వచ్చి మార్కెట్ని ఆపడానికి ట్రై చేస్తుంది రైట్. 350 సపోర్ట్ ఇప్పుడు ఈ క్యాండిల్ పైన క్లోజ్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి ఈ ఈ లెవెల్లో 11:48కి 11:48కి మార్కెట్ ఎక్కడ ఉంది, 350 యొక్క సపోర్ట్లో ఉంది. 300 సపోర్ట్ దొరికితే మనకి అల్టిమేట్, ఈ సపోర్ట్ మనకి అల్టిమేట్ యాక్చువల్గా ఓకే. బట్ ఇక్కడ నుంచి కూడా మనం ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో, ఎందుకంటే 350 నుంచి ఒక లెవెల్ మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది రైట్. ఒకవేళ మార్కెట్ వస్తే ఎక్కడికి వస్తుంది, ఒకవేళ వస్తే మార్కెట్ వస్తే ఒకవేళ ఇక్కడికి వస్తే 350 వచ్చి మనకు స్ట్రాంగ్ అవుతుంది అంతే. 350 సపోర్ట్ నుంచి మనకి కాల్ తీసుకెళ్ళడానికి ప్రాబ్లం లేదు ఓకే రైట్. 300 సపోర్ట్ అనేది అల్టిమేట్, బట్ ఈ పర్సంటేజ్లు అనేవి తగ్గుతూ ఉన్నాయి కాబట్టి 350 సపోర్ట్ నుంచి కూడా ఇక్కడ ప్లాన్ చేయడానికి ఛాన్సెస్ మాత్రం ఉంది. కింద స్ట్రైక్ ప్రైస్ మనకి అలౌ చేస్తుందో లేదా కూడా ఒకసారి చూద్దాం. 300 ఎట్లా ఉంది అసలు ఈ టైంలో. 300 కూడా మనకి అలౌ చేస్తుంది, బుల్లిష్లా ఉంది కాబట్టి రైట్. ఆల్మోస్ట్ జస్ట్ 1 పాయింట్ మిస్ ఐ థింక్. 366 365 మీకు టార్గెట్ వచ్చింది 12:27కి ఇక్కడ. రైట్. వాల్యూమ్ సేమ్ సిచ్యువేషన్, వాల్యూమ్ పైకి వెళ్ళట్లేదు కాబట్టి 400 యొక్క రెసిస్టెన్స్ దొరికితే, వాల్యూమ్ పైకి వెళ్ళట్లేదు కాబట్టి ఈ రెసిస్టెన్స్ దొరికితే అల్టిమేట్ సేఫ్ పుట్ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంది ఓకే. లేకపోతే ఇక్కడ నుంచి కూడా మనం పుట్ తీసుకోవచ్చు, ఇది సేఫెస్ట్, ఇది సేఫ్ మనకి రైట్. ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే వాల్యూమ్ వచ్చి ఇక్కడికి షిఫ్ట్ అవ్వట్లేదు రైట్. బట్ ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయాల్సిన స్టోరీ ఏంటంటే, ఇక్కడ పుట్ అవాయిడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ కాల్ సైడ్ షిఫ్టింగ్, సపోర్ట్ షిఫ్టింగ్ పైకి అవుతుంది. ఈ పర్సంటేజ్ ఏమవుతుందో చూద్దాం. ఈ షిఫ్ట్ అవుతున్నప్పుడు, ఈ షిఫ్టింగ్ జరుగుతున్నప్పుడు మనం కొంచెం ఇక్కడ పుట్ అవాయిడ్ చేయడం కూడా మనం బెస్ట్. అల్టిమేట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఇదే మనకి సేఫ్ అంతే. టాప్ వచ్చి మనకి ఇది, బాటమ్ వచ్చి ఇది అంతే. ఇది బాటమ్, ఇది టాప్ అంతే. ఈ రెండే ఉన్నాయి మనకి థింగ్స్ వచ్చి ఇప్పుడు ఓకే. ఎందుకంటే ఈ షిఫ్టింగ్ ఇది అగ్రెషన్లో ఉంది, ఈ షిఫ్టింగ్ అనేది. ఈ షిఫ్టింగ్ జరిగితే మార్కెట్ ఏంటి, అప్పుడు 400 యొక్క రెసిస్టెన్సే మనకి పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే. అప్పుడు ఈ సిచ్యువేషన్లో మనకి 320 ఒకళ్ళు దొరికితే మనం 320 అంటే ఏంటి యాక్చువల్గా 350 యొక్క సపోర్ట్ దొరికితే కూడా ఇక్కడ కూడా కాల్ ప్లాన్ చేయొచ్చు ఒకళ్ళు షిఫ్టింగ్ జరిగితే. ఆల్రెడీ 2 క్రాస్ అయింది. మార్కెట్ వచ్చి ఒకటే రేంజ్లో, ఒకటే స్ట్రైక్ ప్రైస్ రేంజ్లో మూవ్ అవుతుంది. ఈరోజు ఎక్స్పైరీ వచ్చి అన్ని చిన్న క్యాండిల్స్ అవుతుంది. మీ ప్రీమియం ఈట్ చేయడం తప్పించి వేరే ఏం లేదు ఓకే. ప్రీమియం డికే తప్పించి ఏం లేదు. 233 అవుతుంది ఓకే. ఈరోజు ఉన్న మార్కెట్ పొజిషన్ ఇది. మనకు రెసిస్టెన్స్ బ్రేక్ చేయలేకపోతుంది మార్కెట్. ట్రై చేస్తుంది కానీ బ్రేక్ అవ్వట్లేదు. ఇది మన నిఫ్టీ చార్ట్ అనాలిసిస్ విత్ ఏఓసి క్యాలిక్యులేటర్ తోటి లెవెల్ టు లెవెల్ ట్రేడ్ చేయడానికి, సిస్టమేటిక్గా డిసిప్లిన్గా ట్రేడ్ చేయడానికి చాలా బాగా యూజ్ అయ్యే మనకి టూల్ వచ్చి ఇది ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద డిపెండ్ కాకుండా ఏఓసి క్యాలిక్యులేటర్ నేర్చుకోండి. ఫ్రీ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. లేకపోతే మీకు ఏ లాంగ్వేజ్లో కావాలో నేర్చుకోవడానికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో చెప్పడానికి నేను ఉన్నాను యాక్చువల్గా.
మీకేమైనా డౌట్స్ కావాలన్నా ఏమన్నా ఉన్నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో పెడితే మీకు మీ డౌట్స్ని నేను అడ్రస్ చేస్తాను, రైట్? ఓకే, ఐ హోప్ యు ఆర్ అండ్ ప్రాఫిటబుల్ టుడే. థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్.